ఫస్ట్కి ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ మీరు నా కంటెంట్ చూడండి, నా కంటెంట్ నచ్చిన తర్వాతకి అది కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఎందుకంటే అందరూ ఏం చేస్తారు, వాళ్ళ డైలీ వ్లాగింగ్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు, కొంతమంది మోటివేషన్స్ అవి ఇస్తూ ఉంటారు. కానీ నేను ఎంచుకున్నది ఏంటంటే, ఎవరి లైఫ్లోనూ బాధలు కష్టాలు అన్నీ ఉంటాయి, కానీ అవి ఎవ్వరికి చెప్పుకోలేరు. అరే ఏమైనా స్టోరీస్ జరిగినప్పుడు అరే నాది కూడా ఇట్లనే జరిగింది కదరా అని చెప్పి మనకి మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఒక సిచ్యువేషన్ ఇలా కూడా జరుగుతుంది, కొన్ని రిలేషన్స్ లో ఇలా కూడా బాధలు ఉంటాయని చెప్పి అందరికి తెలియాలని చెప్పి, అంటే నేను ఇక్కడ బాధలు తెలియాలని కాదు, కానీ ఆ స్టోరీ విన్నాక ఆ స్టోరీ నుంచి మనం ఏం గెయిన్ అయ్యాం, అసలు మనం ఏ రిలేషన్షిప్ లో ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఎవరు చెప్పట్లేదు అనమాట. కాబట్టి నేను అంతకుముందు ఇన్స్టాలో ఎట్లా చేసేదంటే డాన్స్ వీడియోస్ చేసేది, ఇంకా కామెడీ వీడియోస్ చేసి అవన్నీ చేసేది, రీచ్ వచ్చేది అంతగా పర్లేదు. కానీ నాకు అప్పుడు ఏమైందంటే నాకు చాలా మెసేజ్లు వచ్చాయి అనమాట, ఇది బ్రో ఇది నా స్టోరీ, నా స్టోరీ గురించి చెప్పవా అది ఇది అని చెప్పారు. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే లెక్చరర్గా వర్క్ చేస్తున్నా ఇంటర్మీడియట్ కాలేజెస్లో. అరే ఇప్పుడు నాకు ఇది అవసరమా, ఎందుకంటే నేను చేసే కంటెంట్ ఖచ్చితంగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారు. ఇప్పుడు నేను ఇది చేస్తే నా కాలేజ్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, అరే పలానా కాలేజ్లో సార్ ఉండు, ఆ సార్ ఇది చేస్తాను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అని చెప్పి కాలేజ్కి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి నేను భయపడి దీనికి బ్యాక్ స్టెప్ వేసాను. కానీ నాకు అట్లనే చాలా మెసేజ్లు వచ్చినాయి, ఒక 200+ మెసేజ్లు వచ్చినాయి. చెయ్యలే. ఇట్లా అనుకున్న కొద్ది ఏమవుతుందంటే నా మనసులో అది అట్లనే పడిపోతుంది. అరే మనల్ని ఎవ్వడు ఈ రోజులలో తెలిసిన వాళ్ళని కూడా హెల్ప్ అడగడు, కానీ తెలియని వాళ్ళు వాళ్ళ బాధ మనకి చెప్పుకొని మన నుంచే మన సజెషన్ అడుగుతున్నారంటే నేను అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయకపోగా కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. సరే ఇట్లా ఎందుకు చేయాలి, నేను ఎందుకో ఆలోచించి దేని గురించి ఆలోచించి ఇట్లా బ్యాక్ స్టెప్ వేస్తున్నా అని చెప్పి నాకు నేను క్వశ్చన్ చేసుకొని, వద్దు మన నుంచి సొసైటీ ఏం కోరుకుంటుంది, అంటే మన నుంచి నలుగురు ఏం కోరుకుంటున్నారు, మన నుంచి నలుగురు ఏ హెల్ప్ అడుగుతున్నారు, వాళ్ళకి నచ్చిన కంటెంటే చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనిపించి ఇన్స్టాలో అలాగే స్టోరీస్ పెట్టా. వాళ్ళు చెప్పిన స్టోరీస్ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం, అలాంటి వీడియో రూపంలో చేసి ఇలా కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం, ఇలాంటివి చాలా చేశాను. నేను అనుకున్నాను రీచ్ వస్తుందా, సరే వస్తుందిలే మహా అంటే ఒక్కొక్క వీడియోకి 10,000 వ్యూస్ వస్తుందేమనుకున్నాను. కానీ షాకింగ్ గా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి 100K 200K 500K 1 million అట్లా వచ్చినాయి. నేను ఇలాంటి స్టోరీస్ ఒక 40 చెప్పుంటా. ఆ 40లో 18 వీడియోస్కి 100K వ్యూస్ వచ్చినాయి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే 600K 700K, సరే వ్యూస్ ఎవరికైనా వస్తాయి పక్కన పెడదాం. కానీ నాకు ఇప్పటిదాకా ఒక్క చిన్న నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. అరే నువ్వేంట్రా ఇదేంట్రా అదేంట్రా అని చెప్పి ఒక్క చిన్న నెగిటివ్ మార్క్ కూడా రాలేదు. నాకు అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. వ్యూస్ ఎన్నైనా రాని, కానీ మన కంటెంట్ విన్నాక ఒక్కళ్ళు కూడా నెగిటివ్ బ్యాడ్ కామెంట్ ఒక్కడ పెట్టకుండా వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ నాకు కామెంట్స్ చేసి మెసేజ్ చేసి, బ్రో నాకు ఇట్లా జరిగింది బ్రో, ఈ స్టోరీ అందరికి తెలియాలి, లేకపోతే నువ్వే ఈ స్టోరీకి ఏమైనా సజెషన్ చెప్పొచ్చు కదా అని చెప్తుంటే నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తాను. నేను అట్లనే ఇదే కంటెంట్ మీద ఉందాం అనుకుంటున్నాను. నాకేదో దీనివల్ల ఏదో యూజ్ అవుతుందని కాదు, కానీ సొసైటీలో ఇట్లా కూడా జరుగుతాయి. రిలేషన్షిప్ లో ఇన్ని కూడా బాధలు ఉంటాయి. కంటికి కనిపించే మంచి అంతా మంచి కాదు, అలాగే కంటికి కనిపించే చెడు అంతా చెడు కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉంటుంది, కానీ అవతల పాయింట్ ఆఫ్ వ్యూని మనకి ఎలా అర్థం అవ్వాలి, ఎలా అర్థం చేసుకోవాలి, రిలేషన్షిప్ లో వాళ్ళు మనతో స్ట్రాంగ్ గా ఉంటున్నారా లేకపోతే పైన ఉంటున్నారా, ఇలాంటి చేద్దామని స్టార్ట్ చేసిన. నా స్టోరీలోకి వెళ్ళి, నా బయోలోకి వెళ్ళి, నా ప్రొఫైల్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేయండి. బ్రో నువ్వు చేసిన ఒక వీడియో నాకు నెగిటివ్ అనిపించింది, నువ్వు అది సోదనిపించింది, చెప్పలేదు బాగాలేదు అని అనుకుంటే మాత్రం ఏ సెకండ్ మీకు అది అనిపించిందో ఆ సెకండ్నే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ఫాలో చేసుకోండి. నేను అంత ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్తా నా కంటెంట్ మీకు నచ్చుతుంది. ఇలాంటి నిజ జీవిత కథలు ఇంకా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.